చేస్తా ఉన్నాను. ఓకే సార్, మరి రంగారెడ్డి జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతానికి మీరు చేస్తున్న కృషి ఏమిటి సార్? రంగారెడ్డి జిల్లాలో నేను 86లో రాజకీయ ప్రస్థానం ప్రారంభం చేసి 1988-89 నుండి మా పాత మలక్పేట నియోజకవర్గం, ఈనాటి మహేశ్వరం నియోజకవర్గము, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో మా యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేశాం. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా చేసుకొని పనిచేసాం. ప్రజా ఆందోళన కొనసాగించాం. ప్రజా ఆందోళన కొనసాగిన ప్రముఖమైన సమస్యలు ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పేద ప్రజలకు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగింది, అన్యాయం చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి మండల కార్యాలయాలను ముట్టడించి, మండల కార్యాలయం ధర్నాలు చేసి, ఆర్డీఓ కార్యాలయాలు అనేక కూడళ్లలో మా ఉద్యమాలు, ధర్నాలు, నిరాదీక్షలు చేసి ప్రజలకు దగ్గరయ్యాం. ఒకవైపు అన్యాయాల విషయంలో, దౌర్జన్యాల విషయంలో పోరాటం చేస్తూ, రెండవ మత శక్తులు ఏవైతే ఎంఐఎం పార్టీ మా పరిసర ప్రాంతాల్లో చేస్తుంటే అరాచకాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, వారి యొక్క వేధింపులు కావచ్చు, వాళ్ళ యొక్క దాన కాండ కావచ్చు, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలకు మరింత గుండెలో మేము స్థానం సంపాదించాం. ఈ విధంగా కొనసాగుతూ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల కనీస అవసరాలైనటువంటి మంచినీటి సమస్య కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు, గృహ అవసరాలు కావచ్చు, వీటి మీద ఉద్యమాలు చేసాం. ఈ ప్రాంతానికి హైదరాబాదుకు ఆనుకున్నటువంటి, హైదరాబాద్ అతి సమీపంలో ఉన్నటువంటి చార్మినార్ కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మా యొక్క బాలాపూర్ మండలము, ఈనాటి మహేశ్వరం నియోజకవర్గం కనీసం కృష్ణా నీటిని లేదా హైదరాబాద్కు ఇస్తున్న HMWS ఒక వాటర్ను మా ప్రాంతానికి ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి వేలాది మందితో ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి కృష్ణా జలాలను మా ప్రాంతాలకు తరలించినటువంటి చరిత్ర, ఆ యొక్క గౌరవం మాకు దక్కింది. అదే కాకుండా ఏదైతే పేద ప్రజలు కుటుంబం పెద్దదిగా అయిన కారణంగా 60 గజాలు 100 గజాలు కుటుంబాల్లో ఉన్నటువంటి అన్నదమ్ములు పెద్దగా అయిన తర్వాత, పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళకు గృహాలు లేక, ఇళ్ళ పట్టాలు లేక, ఇళ్ళ స్థలాలు లేక ఇబ్బంది పడుతూ, కిరాయిలు కట్టలేక అనేక విధాల బాధలు పడుతూ ఉంటే, వీరందరూ కూడా పేదలకు, ఇల్లు లేని పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి, ఇల్లు నిర్మాణం చేయించి, ఇల్లు కట్టించాలని చెప్పి నేను పోరాటం చేస్తే వేలాది మందికి, నిజంగా చెప్పాలంటే సుమారుగా 12,000 మందికి ఇళ్ళ పట్టాలు వచ్చి ఇల్లు నిర్మించే విధంగా నా పాత్ర ఉంది. దానికి ఎంతో సంతృప్తి ఉంది. దీని ద్వారానే ప్రజల మధ్యకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ ఒకవైపు కొలన్ శంకర్ రెడ్డిగా పేరు వస్తూనే, రెండో వైపు మా పార్టీకి, మా భారతీయ జనతా పార్టీని కూడా ప్రజలకు దగ్గరగా తీసుకుపోయి బలం చేకూర్చిందని చెప్పి నేను మీకు తెలుపుతా ఉన్నాను. ఓకే సార్.